ఓకే రైట్. వెల్కమ్ టు శ్రీ గౌతమ్ న్యూస్. శ్రీ గౌతమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి విద్యావార్తలకు స్వాగతం. న్యూ ఇయర్ వేడుకలపై సైబర్ కేటుగాళ్ల కన్ను. న్యూ ఇయర్ విషెస్ పేరుతో దోచుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్న సైబర్ గ్యాంగులు అప్రమత్తంగా ఉండాలని సీనియర్ ఐపీఎస్ సజ్జనార్ ట్వీట్. కొత్త సంవత్సరం రాబోతుంది కాబట్టి ఈ సందర్భంగా ఇదే అదనుగా భావించి సైబర్ నేరగాళ్లు వివిధ రకాల ప్రయత్నాలతోటి ప్రజల దగ్గర నుంచి డబ్బును దోచుకోవడానికి ఒక స్కెచ్ వేశారని, అన్ని ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారని, ఈ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి ఈ ఐపీఎస్ సజ్జనార్ గారు మనకు చెప్పడం జరిగింది. మాజీ అయిన గతంలో పోలీస్ అధికారిగా ఐపీఎస్గా పనిచేశారు, అందరికీ తెలిసిన విషయం. అయితే ఆయన ఏం చెప్తున్నారంటే కొన్ని జాగ్రత్తలు ఇచ్చారు. అవి ఏంటి అంటే సైబర్ నేరగాళ్ళు ఇప్పుడు చాలా అలర్ట్గా వాళ్ళు అన్నీ చేస్తున్నారు కాబట్టి ప్రజలు అలర్ట్గా ఉండాలని ప్రజలను హెచ్చరించారు. అలాగే ఏమాత్రం అజాగ్రత్తగా ఏమరపాటుతో ఉన్నా వారి చేతికి చిక్కి ఖాతాలు ఖాళీ చేసుకోవటమే కాదు, ఫోన్లలో ఉన్న వ్యక్తిగత సమాచారాన్ని కూడా వాళ్ళు తస్కరిస్తారు అనేటటువంటి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ న్యూ ఇయర్ విషెస్ ఇమేజెస్ కానివ్వండి, జిఐఎఫ్స్ కానివ్వండి, న్యూ ఇయర్ విషెస్ సంబంధించినటువంటి కొటేషన్స్ కానివ్వండి, ఆ సందేశాలను మీ పేరుతో సహా తయారు చేసుకుని ఇతరులకు పంపవచ్చు. మీకు ఇది అవకాశం అని చెప్పి వాళ్ళు మీకు కొన్ని మెసేజెస్ పంపించవచ్చు. దీనికోసం ఈ లింక్ మీద క్లిక్ చేయండి అని చెప్పి కొన్ని అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి లింకుల మీద ఎక్కడా క్లిక్ చేయొద్దని చెప్పి చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి చెప్తూ ఉన్నారు. అయితే అప్పులు 5.62 లక్షల కోట్లు, ఏటా వడ్డీలకే 28,000 కోట్లు, రాష్ట్ర ఖజానాపై పెను ఆర్థిక భారం, నెలకు 2,400 కోట్ల వడ్డీ చెల్లింపు, ప్రతి నెల వడ్డీ చెల్లించకపోతే కొత్త రుణాలపై ప్రతికూల ప్రభావం. ఏటా వడ్డీలకే 28,000 కోట్లు కడుతున్నారంటే ఎలాంటి దుస్థితిలో మన ప్రభుత్వాలు ఉన్నాయనేది మనం ఆలోచించుకోవాల్సిన విషయం. ఖచ్చితంగా చదువుకునేటటువంటి వ్యక్తులు లేదా చదువుకున్న విద్యార్థులు, చదువుకున్నటువంటి మేధావులు ఇలాంటి విషయాల పట్ల ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్కూల్ అసిస్టెంట్లకు ఆంగ్ల భాష బోధన, రిపబ్లిక్ డేకి స్కౌట్లను పంపండి, నవోదయ హాల్ టికెట్లు విడుదల, జనవరి 18న నవోదయకు ప్రవేశ పరీక్ష, సదరం సర్టిఫికెట్లు తాత్కాలిక నిలిపివేత, జనవరి 1 నుంచి సదరం సర్టిఫికెట్ల జారీ, క్యాంపులు నిర్వహించడాన్ని ప్రభుత్వం నిలిపివేసింది. ఈ మేరకు డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ డైరెక్టర్ ఏ సిరి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 23న సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశంలో సదరం అంశానికి సంబంధించి కొన్ని సూచనలు చేశారని తెలిపారు. సెర్ప్, జిఎస్డబ్ల్యూఎస్, డిఎస్హెచ్, డిఎంఈ, డిపిహెచ్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్తో పాటు ఇతర లైన్ డిపార్ట్మెంట్ల సహాయంతో పింఛన్దారులందరికీ వైకల్యం ధృవీకరణ పూర్తి చేయాల్సి ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె పేర్కొన్నారు. ప్రభుత్వం మరలా ఎప్పటి నుంచి సదరం క్యాంపులు నిర్వహించాలని సూచిస్తే అప్పటి నుంచి తిరిగి సర్టిఫికెట్ల మంజూరు ప్రక్రియ ప్రారంభిస్తామని తెలిపారు. పరీక్షా పే చర్చకు రిజిస్ట్రేషన్లు చేసుకోవాలి. 7 రోజులు సంతాప దినాలు ప్రకటించిన కేంద్రం. రాజ్ఘాట్ సమీపంలోనే మన్మోహన్కు అంతిమ సంస్కారం. నీట్ పీజీ మెరిట్ జాబితా విడుదల, 1 నుంచి జీవన ధృవపత్రాల స్వీకరణ, మళ్ళీ 5,000 కోట్ల అప్పు, వచ్చే మంగళవారం ప్రభుత్వ సెక్యూరిటీల వేలం, దాని ద్వారా అమౌంట్ సమీకరణ, నోటిఫై చేసినటువంటి రిజర్వ్ బ్యాంక్ ఇప్పటి వరకు చంద్రబాబు పాలనలో బడ్జెట్ పరిధిలోని అప్పులే 74,827 కోట్లకు చేరిక, మధ్యంతర భృతి ప్రకటించాలి, ఫీజు 10 ఫీజు తత్కాల్ ఫీజు గడువు పెంపు, 1 నుంచి కళాశాలలో మధ్యాహ్న భోజన పథకం, పాఠశాలల అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి సమగ్ర శిక్ష ఏపీసీ విజయలక్ష్మి పిలుపు, కొత్త స్కూల్ కాంప్లెక్స్ల ప్రతిపాదనలపై సమావేశం, పీజీ స్పెషల్ బీఈడీ సెమిస్టర్ పరీక్షలకు నోటిఫికేషన్, లైఫ్ సర్టిఫికెట్లకు వేళాయే, పెన్షనర్ల జీవన ధృవీకరణకు సర్టిఫికెట్ల సమర్పణ, ప్రత్యేక కేంద్రాల ఏర్పాటు, 2న అజ్మీర్ ఉర్సుకు ప్రత్యేక రైలు, హై స్కూల్ ప్లస్ రద్దు అనేది వద్దు అంటున్నారు. డిఈఓ దృష్టికి కేజీబీవీ ఉపాధ్యాయుల సమస్యలు, పదోన్నతులు కల్పించాలి, ఉద్యోగులకు మధ్యంతర భృతి ప్రకటించాలి, మెగా డిఎస్సి ఇంకెప్పుడు నోటిఫికేషన్కు బాలారిష్టాలని చెప్పి చెప్తున్నారు. బడులు తెరిచే నాటికి కొత్త టీచర్లు కొలువు తీరుతారా లేదా, అభ్యర్థుల సన్నద్ధత కోసం 3 నెలలు వాయిదా, తర్వాత వర్గీకరణపై నివేదిక కోసం నిలిపివేత, డిఎస్సి ప్రకటించాక భర్తీకి కనీసం 3 నెలలు, తర్వాత టీచర్ల శిక్షణకు మరికొంత సమయం, మరో 5 నెలల్లో ప్రక్రియ అసాధ్యమని వాదన. 2025లో 4 గ్రహణాలు,
మోనోపాజ్కు దేశీయ గడ్డితో ఔషధం అభివృద్ధి చేసిన ఎన్ఐఎన్ పరిశోధకురాలు వందనా సింగ్. సిఎస్గా విజయానంద్, సాయి ప్రసాద్లలో ఒకరికి ఛాన్స్. మైనారిటీ యువతకు ఉచిత శిక్షణ దరఖాస్తు చేసుకోవాలన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్. డీమ్డ్ బాటలో ఇంజనీరింగ్ కళాశాలలు. యూజీసీకి 10కి పైగా యాజమాన్యాల దరఖాస్తు. ఇప్పటికే కొన్ని కళాశాలలో తనిఖీలు పూర్తి. వచ్చే ఏడాదికి అనుమతులు వచ్చే అవకాశం. హోదా లభిస్తే సీట్ల భర్తీ, ఫీజుల నిర్ణయం వర్సిటీలదే. సూర్యుడికి కరోనాను తాకింది. చరిత్రకెక్కిన పార్కర్ సోలార్ ప్రోబ్ అంతా సవ్యంగా ఉందంటూ సందేశం. సూది ఉండదు, నొప్పి పుట్టదు. షాక్ సిరంజీ తయారు చేసిన ఐఐటి బాంబే పరిశోధకులు. 86% మంది డిపాజిట్లు గల్లంతు. లోక్సభ ఎన్నికల్లో మొత్తం అభ్యర్థులు 8,300 మంది. జాతీయ పార్టీలకు 63% ఓట్లు. ఓటింగ్లలో మహిళలదే పైచేయి. లోక్సభ పోలింగ్ వివరాలను వెల్లడించిన ఎన్నికల సంఘం. న్యూ ఇయర్ గిఫ్ట్ 31న ఎన్టీఆర్ భరోసా పింఛన్లు. రూపీ 85.80. ఇంట్రాడేలో 53 పైసలు, చివరిలో 21 పైసల పతనం. క్యాన్సర్కు కొత్త చికిత్స. వ్యాధి కణాలను సాధారణ కణాలుగా మార్చే వీలు. ఇతర కణాలకు నష్టం లేకుండా క్యాన్సర్ అంతం. దక్షిణ కొరియా శాస్త్రవేత్తల పరిశోధనలో పురోగతి. జుట్టు రంగుతో క్యాన్సర్ ముప్పు. హెయిర్ డై అలాగే స్ట్రైట్నర్స్ను వాడితే బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎండోక్రైన్కు అంతరాయం కలిగించే రసాయనాలు వీటిలో ఉంటాయి. అవి శరీరంలోని హార్మోన్ల కార్యకలాపాలు ప్రభావితం చేస్తాయి. పర్మనెంట్ హెయిర్ డ్రైలో ఆరోమాటిక్ అమైన్స్, ఫార్మాల్డైన్స్ వంటివి వాటిని వాడతారు. కెమికల్ స్ట్రైనర్స్లో ఫార్మాల్డిహైడ్ వంటివి ఉంటాయి. ఈ రసాయనాలు డిఎన్ఏని దెబ్బతీయగలవు. తద్వారా క్యాన్సర్ ముప్పు పెరుగుతుంది. తలపై ఉండే చర్మం గుండా లోపలికి ఫార్మాల్డిహైడ్ చొచ్చుకుపోగలదు. హెయిర్ స్టైలింగ్ కోసం వేడి చేస్తున్నప్పుడు ఇది మరింత బాగా చొచ్చుకుపోతుంది. ప్రముఖ గైనకాలజిస్ట్ అబ్స్టెట్రిషియన్ డాక్టర్ మోనికా మాట్లాడుతూ ఈ రసాయనాలు చర్మగుండాల్లో శరీరంలోనికి ప్రవేశించి శరీరంలోనే వృద్ధి చెందుతాయన్నారు. ఫలితంగా హార్మోన్ అసమతుల్యతలు ఏర్పడతాయని చెప్పారు. వక్షోజాల టిష్యూ వృద్ధి ప్రభావితమవుతుందని చెప్పారు. ఈస్ట్రోజన్ లెవెల్స్పై కూడా ప్రభావం పడుతుందన్నారు. ఈ ఉత్పత్తులను అప్పుడప్పుడు వాడటం వల్ల ముప్పు ఉండకపోవచ్చని తెలిపారు. ఆధార్లో ఉన్నట్లే పాఠశాల రికార్డుల్లోనూ విద్యార్థుల వివరాల మార్పునకు జనవరి 31 వరకు గడువు. అపార్ ఐడి జారీలో భాగంగా చర్యలు. సంక్రాంతికి 2,400 ప్రత్యేక బస్సులు హైదరాబాద్ నుంచి ఏపీకి అని ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. సంక్రాంతి పండుగ రద్దీని దృష్టిలో పెట్టుకొని హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్కి వెళ్లే వారి కోసం 2,400 ప్రత్యేక బస్సులు నడిపించనున్నట్లు ఏపీఎస్ఆర్టీసీ తెలిపింది. జనవరి 9 నుంచి 13వ తేదీ వరకు ఈ ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అయితే రెగ్యులర్ బస్సులకు ఇవి అదనమని, ప్రత్యేక బస్సులో అదనపు ఛార్జీలు లేవని, రెగ్యులర్ ఛార్జీలే ఉంటాయని స్పష్టం చేసింది. హైదరాబాద్లోని ఎంజీబీఎస్లో రద్దీని తగ్గించేందుకు జనవరి 10 నుంచి 12వ తేదీ వరకు కొన్ని మార్పులు చేసినట్లు తెలిపింది. కర్నూలు, అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, మాచర్ల వైపు వెళ్లే రెగ్యులర్, స్పెషల్ బస్సులను ఎంజీబీఎస్కు ఎదురుగా ఉన్న పాత సిబిఎస్ గౌలిగూడ నుంచి నడిపించనున్నట్లు వివరించింది. పీపీఐ ద్వారా యూపీఐ లావాదేవీలకు అనుమతి. క్లాస్ రూముల్లో సెల్ ఫోన్లపై నిషేధం. తెలంగాణ ఉన్నత విద్యా మండలి సమాలోచనలు. త్వరలోనే వర్సిటీ కాలేజీల యాజమాన్యాలతో సమావేశం. ఎదురీత. నిలబడి తడబడ్డ భారత్. తొలి ఇన్నింగ్స్లో 164/5. స్మిత్ భారీ శతకం. ఆఫీస్ 474 ఆల్అవుట్. అన్ని పరీక్షలు కూడా ఆఫ్లైన్లోనే. నాన్ టెక్నికల్ సర్వీసెస్గా పోస్టుల వర్గీకరణ. ఆగస్టు 31 నాటికి ఖాళీలను ప్రభుత్వ శాఖలు ప్రకటించాలి. వీటికి తగ్గట్లు ఏపీపీఎస్సీ జాబ్ క్యాలెండర్ రూపొందించాలి. మౌఖిక పరీక్షలో మార్కులు 80% దాటితే కారణాలు రికార్డులో నమోదు చేయాలి. ప్రతి పరీక్షకు వేర్వేరు ప్రశ్నపత్రాలు సిద్ధం చేయాలి. ప్రభుత్వ శాఖల పోస్టుల భర్తీకి కమిషన్ ద్వారానే జరగాలి. ఇవి నాటి విద్యా వార్తలు. చూస్తూనే ఉండండి శ్రీ గౌతమ్ న్యూస్ ఛానల్. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.